Hello, I am Jayachandra, correspondent of Target English Medium School, Tadipatri. ఇంగ్లీష్ బాగా మాట్లాడాలన్నా, ఇంగ్లీష్ బాగా రాయాలన్నా ప్రధానంగా ఇంగ్లీష్ గ్రామర్ పైన, గ్రామర్ బేసిక్స్ పైన పట్టుండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బేసిక్స్ను తెలుసుకోవడంలో వివిధ రకాల పుస్తకాలు, వివిధ రకాల రైటర్స్ వివిధ రకాల పద్ధతుల్లో తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో నేను ఇప్పుడు చెప్పబోయే బేసిక్స్ మీ అందరికీ, తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉన్న అందరికీ బాగా ఉపయోగపడతాయని నేను విశ్వసిస్తున్నాను. బేసిక్గా ఇంగ్లీష్ గ్రామర్ విషయంలో స్టూడెంట్స్కు తెలియాల్సినటువంటి మేజర్ విషయం ఇది సెంటెన్సెస్ ఎన్ని రకాలు, అందులో మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, తర్వాత మళ్ళీ గ్రామర్ పార్ట్స్ ఏంటి, ఈ దీంట్లోకి వెళ్ళే ముందర ప్రధానంగా మనం చూడాల్సింది హెల్పింగ్ వర్బ్స్. బేసిక్గా వర్బ్స్ మెయిన్ వర్బ్స్ గాను, హెల్పింగ్ వర్బ్స్ గాను డివైడ్ చేయడం జరిగింది. మెయిన్ వర్బ్స్ వేలు, లక్షలు ఇలా చెప్పచ్చు. ఇది అన్లిమిటెడ్. బట్ హెల్పింగ్ వర్బ్స్ ఇవి లిమిటెడ్. కేవలం 24 మాత్రమే హెల్పింగ్ వర్బ్స్ కింద ఉన్నాయి. వీటిపైన అవగాహన చాలామందికి తక్కువగా ఉండడం వలన కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ, ఒక సెంటెన్స్ ఫ్రేమింగ్లో కానీ, ఇంగ్లీష్ను ఓన్గా రాయడంలో కానీ, తెలుగు టు ఇంగ్లీష్ రాయడంలో కానీ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ 24లో కూడా 19 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్ యూసేజ్లో ఉండేవి. ఇందులో మనం మొట్టమొదటగా బీ ఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ బీ ఫార్మ్స్ ఏవైతే ఈ బీకి రూపాలు ఉన్నాయో అవి బేసిక్గా ప్రతి ఒక్కరూ లోయర్ క్లాసెస్ నుంచి తెలిసిన వాళ్ళే. ఇక్కడ ఉన్నటువంటి ఈ 90 నోట్స్ గురించి తెలియకుండా ఎవరికి ఏమి ఉండదు. యూసేజ్లో రెగ్యులర్గా ఉండనే ఉంటాయి. కానీ వీటిని ఏ సందర్భంలో ఎప్పుడు ఎలా వాడాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అవుతుంది. బీ ఫార్మ్స్కి వచ్చేటప్పటికి వర్బ్కి ఎప్పుడు 4 ఫార్మ్స్ ఉంటాయి. దాన్ని మనం సింప్లిఫై చేసి V1, V2, V3, V4 అనే మాటల్లో మనం వింటూ ఉన్నాం. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్ అని V1, V2, V3, V4 లాగా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఆ పేర్లన్నీ సంబంధం లేకుండా వీటితో మనం తెలుసుకున్నాం. ఇందులో బి యొక్క V1 ఏంటి, మొదటి రూపం ఏంటి? బి యొక్క మొదటి రూపం బి అనే వర్డ్ ఉంటూ ఈజ్, ఆర్, యామ్, ఈ 3 బి ఫార్మ్సే. ఈ 3 V1 కింద వస్తాయి. ఈ మూడింటిని ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లోనే వాడాలి. V2 వాజ్, వర్, ఈ 2
ఎల్లప్పుడూ పాస్ట్ టెన్స్ లోనే వాడాలి. V3 బి యొక్క మూడో రూపం. దీని యొక్క మూడో రూపం బీన్. ఈ పదాలన్నీ తెలుసు మీకు, కానీ వీటి V1, V2, V3, V4 తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా V1 అయినటువంటి బి బేస్ ఫామ్ ఆర్ రూట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఏంటంటే బి. ఈ బి యొక్క నాలుగో రూపం ఏంటి అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది V4 అనేది అందరికీ తెలుసు. కాబట్టి బి అనే పదానికి ఇంగ్ ఫామ్ యాడ్ చేయడం ద్వారా బీయింగ్ అవుతుంది. ఈ విధంగా V1, V2, V3, V4 బి యొక్క రూపాలు. ఇందులో మరి ఈజ్ ఎక్కడ వాడతాము, ఏ సందర్భానికి వాడతాము, ఎలాంటి సబ్జెక్ట్లో వాడతాము, ఆర్ను కూడా అలాగనే, యామ్ను కూడా అలాగనే ఎలా వాడతాము, వాజ్ వెల్ని ఎలా వాడాలి, ఈ బీన్, బీయింగ్, బీ గురించి కూడా ఎక్కడ వాడతాము, వీటి గురించి బేసిక్ విషయాలు తెలుసుకుని ఉండి తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, తర్వాత అటువైపు వెళ్ళడం ద్వారా అవి ఈజీగా అర్థమయ్యే అవకాశం ఎక్కువ భాగం ఉంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి బేసిక్స్ విషయాలను మనం మొదటగా తెలుసుకుని ఉంటే తర్వాత మనం ఏదైతే నేర్చుకోబోతామో నెక్స్ట్ లెవెల్స్లో అవన్నీ మనకు సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది.